మరి నిన్నటి రోజుని కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేస్తున్న దిశగా ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి నిన్నటి రోజున జిల్లా స్థాయిలో ముఖ్యంగా జిల్లా కేంద్రంలో విజయనగరం జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి మేము సేకరించిన 4 లక్షల సంతకాలని ప్రజల సాక్షిగా మరి పెద్ద ఎత్తున నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహమైనటువంటి సిఎంఆర్ జంక్షన్ నుంచి మరి కంజికాపసర్ కోవిల్ మీదుగా గంటస్తంభం మీదుగా సుమారు 2.5 కిలోమీటర్ల పైచిలకు ఉన్న మున్సిపల్ ఆఫీసు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వరకు ఒక పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించాం. మరి మీ అందరికీ తెలుసు నిన్నటి రోజుని పెద్ద ఎత్తున ర్యాలీ విజయవంతమైంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రజలు కూడా భాగస్వాములు అయ్యారు. ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వాములు కావడం చాలా సంతోషకరం. ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారో ముఖ్యంగా విద్యార్థులు కానీ లేదు తటస్థులు కానీ మేధావులు కానీ అనేక మంది దీంట్లో పాల్గొన్నారు నిన్నటి రోజుని. మరి పత్రికా సమక్షం సాక్షిగా నేనంతా మీ అందరూ కూడా ఉన్నారు, మీడియా సాక్షిగా. నిన్న పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం విజయవంతమైనందుకు మీ ద్వారా జిల్లాలున్న 7 నియోజకవర్గాలు మా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేకించి పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజల పక్షాన ఒక సామాజిక బాధ్యతగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని శిరసావిస్తూ పెద్ద ఎత్తున ప్రజల భాగస్వాములు చేసి ప్రజలను ఆలోచింపచేసి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇవాళ కూటమి నాయకులే ఆలోచన చేసే విధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించారు. దానికి ప్రత్యేకంగా వారందరికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ముఖ్యంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నిన్నటి రోజు ర్యాలీని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ముఖ్యంగా మా నియోజకవర్గ కేంద్రమైన అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగంట్ల వీరభద్రసాగర్ నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున వారి భాగస్వామ్యంతో నిన్నటి రోజుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. మరి దాంట్లో శాసనమండలి సభ్యులు మా శాసనమండలి ప్రతిపక్ష నేత పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. వారు పాల్గొనడం కూడా జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ప్రజలకి ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ దీంట్లో పెద్ద ఎత్తున మీడియా పాత్ర కూడా ఉంది. మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీడియా సోదరులందరూ కూడా ప్రతి ప్రాంతంలో కూడా మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కవరేజ్ ఇస్తూ ఈ కార్యక్రమంలో మీరు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు అయినందుకు మా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరే కాకుండా సుమారుగా 6 నియోజకవర్గాలు ఉన్న మిగతా మా పాత్రికేయ మిత్రులు కానీ మీడియా మిత్రులు కానీ ప్రత్యేకంగా వారికి కూడా నేను మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఈ జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా ఇది ప్రజల కోసం ఒక రాజకీయ కోణంతో ఒక సామాజిక కోణంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయానికి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రత్యేకించి మా సోషల్ మీడియా పెద్ద ఎత్తున అవగాహన కల్పించి ఈ ప్రైవేటీకరణ చేస్తే వచ్చే దుష్ఫలితాలని
ప్రజలకి సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించిన ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా మా సోషల్ మీడియా సైనికులందరికీ కూడా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికులకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు దినదినాన్న మొట్టమొదటి, ఎందుకంటే ప్రభుత్వం తాలూకు విధానం ఆలోచన మారింది. మరి ఇవాళే చూసాం ప్రధానమైన పత్రికల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, లేదు పీపీపీ విధానం పార్లమెంటరీ కమిటీ ఏదో ఆమోదం తెలిపిందని చెప్పి. అంతేగాని ఎక్కడా కూడా ఈ దేశంలో విధానం మొదలుపెట్టారనో, లేదా పలానా రాష్ట్రంలో విధానం ఉందనో, లేదా మన రాష్ట్రంలోని విధానం చేశామనో, ఇలాంటివి ఎక్కడా కూడా వారి మాటల్లో లేవు. అంటే వారు మొదలుపెట్టినప్పుడు అదే పీపీ విధానం చాలా గొప్పది, దీనిలో అంతా మేమే చేస్తాం, మేమే ఉంటాం, ఏదో రకరకాలైన భాగస్వామిగా వాళ్ళు చెప్పారు. అసలు ఎక్కడా తేడా లేదు. ఇక ఈ విద్య వైద్యం, ముఖ్యంగా మెడికల్ విద్య వైద్యం ఇక ఈ రాష్ట్రంలో ప్రైవేటైజేషన్ చేసేద్దాం అన్న మూడ్లో మొదలుపెట్టిన ఈ ప్రభుత్వం మరి ఇవాళ దాన్ని ఈ కాలేజీల్ని ఏ రకంగా వెనక్కి తీసుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారన్న విషయం అర్థమవుతూ ఉంది. కానీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి పేరు వస్తుంది. వారు తీసుకున్నంత పెద్ద ఎత్తున ప్రజాసంఘం మంచి కార్యక్రమం, మన కార్యకర్తలు మన కేడర్లో కూడా వ్యతిరేకత కలుగుతూ ఉంది, మన కూటమిలో కూడా దీని మీద మిశ్రమైన ఆలోచన ఉంది అనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు. మరి వారి మాటల్లో కూడా అర్థమవుతూ ఉంది. ఏది ఏమైనప్పటికి కూడా రేపు ఈ సేకరించిన సంతకాలతో 18వ తారీఖుని మా మాజీ ముఖ్యమంత్రి నేతృత్వంలో, మా పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతూ ఉంది. మరి దాని తర్వాత కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు, ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ పీపీపీ మోడల్ వెనక్కి తీసుకొని ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని యథాస్థితిగా కొనసాగించే విధం వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తూ ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు పేదల పట్ల, మధ్యతరగతి కుటుంబాల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటుంది. దాని నిదర్శనమే ఈ కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, నిన్నటి రోజుని గౌరవ మంత్రి గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు పత్రికా సమావేశం పెట్టి వారు కొన్ని అంశాలు మాట్లాడారు. వారు మాట్లాడిన ఒక్కొక్క అంశం మీద నేను వివరణిస్తూ ఉంటాను. ముఖ్యంగా వారి నుంచి ఈ మాటలు వారి నుంచి వస్తాయని నేను ఆలోచన చేయలే. కారణం, వారు గ్రామీణ ప్రాంతం నుంచి వారు వచ్చిన వాళ్ళు, వారి రాజకీయ నేపథ్యం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చింది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈ రెండింటిలో విజయనగరం, శ్రీకాకుళం చూస్తే తలసరి ఆదాయం ఇప్పటికి కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనమే దిగువన ఉండేవాళ్ళం. ఇవాళ కూడా మన తలసరి ఆదాయం తక్కువగా ఉంది. కారణం, ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాల వారు, ఎక్కువగా రైతు కూలీలు, వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఈ ప్రాంతాల్లో మనం నివసిస్తూ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళని, ముఖ్యంగా వారు విద్యా వైద్యాన్ని, మెడికల్ విద్యని వైద్యాన్ని వారు దేంతో పోల్చారంటే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పోల్చారు. వారు చాలా దురదృష్టకరం. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రైవేటీకరణ అనేది, మీరు వైద్యం కానీ విద్య కానీ ఉండకూడదు, ప్రభుత్వాలే నడపాలి, ప్రభుత్వం ద్వారా వెళ్ళాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయాన్ని వారు వచ్చి ఈ మెడికల్ కళాశాల గురించి వారు వివరణిస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పీపీపీ మోడల్లో చూడండి అంత బాగా వరల్డ్ క్లాస్ అయిపోయిందని చెప్తున్నారు. అంటే వారు మరి ఎంఎస్ఎంఈ మంత్రిగా వారు చాలా సంతోషం. వారు చాలా విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో, చాలా సంతోషం. కానీ వారు దాన్నే వారు ఆవహించి వారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చామన్న మాటను మర్చిపోయి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ అవకాశం వచ్చినా ప్రభుత్వం మీద ఆధారపడతారు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల్లో ఎక్కువ శాతం మంది పేద బడుగు బలహీన వర్గాల వారు ఎప్పుడూ కూడా వారి సంక్షేమమైన, అభివృద్ధి అయినా, వారి కుటుంబం
వారు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలంటే ప్రభుత్వం ద్వారానే వెళ్ళాలనే ఆలోచన చేస్తారు. ప్రభుత్వం మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటారు. కాబట్టి ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే అనేక మంది డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు. ప్రభుత్వం చదివించింది కాబట్టే పేదవాళ్ళు కూడా ఈరోజు కూడా చాలామంది ఇవాళ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నారు. అనేక మంది ఇంజనీర్లు ఉన్నారు. అనేక మంది విదేశాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున మంచి మంచి స్థానాలు ఉన్నారు. ఈ ప్రాంతాల్లో కూడా ఉన్నారు. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ ప్రభుత్వాలు ఆ రోజు ఆదుకోబట్టే, ప్రభుత్వాలకు ఆ మంచి ఆలోచన రాబట్టే ఆ నాయకులకి. ఇక వైద్యంకి వచ్చేసరికి ఇవాళ మెడికల్ కళాశాలలు పెడుతున్నాము అంటే మెడికల్ కళాశాల ద్వారా ఒక 500 బెడెడ్ హాస్పిటల్ వస్తుంది. దాంట్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం వస్తుంది. ఒక పేదవాడికి ఏదైనా ఇబ్బంది వస్తే ఇగో నాకు అర్జెంటుగా ఇక్కడే హాస్పిటల్ ఉంది, పరిగెట్టి వెళ్ళిపోదాంలే, నన్ను ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది, నాకు ప్రభుత్వ వైద్యం ఉందన్న ఆలోచన వస్తుంది తప్ప నువ్వు ప్రైవేట్ వారి దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్తోనో లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్తోనో పోలుస్తారు? మీ పక్కనున్న మీ పార్లమెంట్ సభ్యుడున్న గాయత్రి మెడికల్ కాలేజ్ ఉంది, సాక్షాత్ మీ పార్లమెంట్ సభ్యుడిది, వారే దానికి నిర్వహిస్తున్నారు, వారి కుటుంబ సభ్యులే వారు. ఇవాళ గీతం మెడికల్ కాలేజ్ వెళ్ళండి, అక్కడ ఏమైనా వైద్యం ఏమైనా ఉచితంగా దొరుకుతుందని చూడండి, అక్కడ ఏమైనా ఖాళీ సీట్లు ఉచితంగా ఇస్తారని చూడండి. మీరు వచ్చి సవాళ్ళు అంటారు, ఏదో చెప్తారు. ఎందుకు మీతో సవాలు? మీ అవగాహన ఎక్కడంటే మీరు పేదవాడి వైద్యాన్ని పేదవాడి విద్యను తీసుకొచ్చి మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పోలుస్తుంటే మీరు అప్పుడే ఆ దశగా ఉన్నారు తప్ప ఈ ప్రాంతంలో బాగోగులు కానీ ఈ ప్రాంత ఆలోచనలు కానీ మీకు అప్పుడే ఈ సంవత్సరాల కాలం నుంచి మీరు విడిచిపెట్టారనేది మాకు అర్థమవుతుంది. చాలా దురదృష్టకరం. ఇలాంటి సవాళ్ళు ఇవన్నీ కూడా నేనేదో చెప్పేస్తాను. ఏంటి మీరు చెప్తారు? ఏంటి మీకు అవగాహన ఉంది? అసలు ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే మీకు అవగాహన ఉంటే ఒకసారి కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళండి. సుమారుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కేజీహెచ్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో కోట్లాది మంది ప్రజలు దాని ద్వారా బాబడు. అంటే మీరు ఏం చెప్తున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా లేదా ప్రభుత్వాలకు పనిచేయవు, ఇంకా ప్రభుత్వం అంతా ప్రైవేట్ పరం చేసేద్దాం. ఇవాళ విజయనగరంలో మన జనరల్ హాస్పిటల్ ఉంది. ఇప్పుడు జీజీహెచ్ హాస్పిటల్ దేని కింద ఉంది? మెడికల్ కాలేజ్ కింద ఉంది. జీజీహెచ్ హాస్పిటల్కి ముందు ఎవరు ఉండేది? గవర్నమెంట్ హాస్పిటల్. ఎంత ఉండేది? సుమారు 1000 నుంచి 800 నుంచి 1000 ఓపీ ఉండేది. ఇది కాక కోస హాస్పిటల్ సపరేట్గా ఉండేది. ఈ జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్కి ఎంత ఉంటుందో అంతకన్నా డబుల్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? పేదవాడికి ఎక్కడ వైద్యం కావాలా, మధ్యతరగతి కుటుంబానికి ఎక్కడ వైద్యం కావాలా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఉన్నారు. ఇవాళ ఏదైనా చిన్న ఇష్యూ మా దృష్టికి వస్తే ఆనాడు మీ ప్రభుత్వాలు ఉండేటప్పుడు ప్రతి సహాయ సహకారాలు ఇచ్చి మంచి డాక్టర్స్ వాళ్ళు, వాళ్ళు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వాళ్ళు. మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాము, మేము ప్రైవేట్ ఇచ్చేస్తాం, సీట్లు తగ్గిపోవు, ఎందుకు ఇలాంటి మాటలనే చెప్తారు? ఒకసారి ప్రైవేట్ వాడి చేతిలోకి వెళ్ళిన తర్వాత మీ విధానం ఏముంటుంది? మీ చేతిలో ఏముంటుంది? ఇందులో కొత్తగా ఏంటి ఇంక మళ్ళీ చెప్తారు? మీరే కట్టేస్తారంట, మీరే జీతాలు ఇస్తారంట, నడపడం మాత్రం నడుపుతాడంట. ఇది ఇంకా చాలా విచిత్రం కదా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరెందుకు చేస్తారు? ముఖ్యమంత్రులు ఎందుకు? మంత్రులు ఎందుకు? ఈ ప్రభుత్వంలో అధికారులు ఎందుకు? ఐఏఎస్లు ఆఫీసులు ఎందుకు? లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎందుకు? ఇంక రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు అవసరం లేదు, ప్రభుత్వ డాక్టర్తో పని లేదు. మీరు చెప్తున్న క్లారిఫికేషన్ అసలు ఏమైనా ఉందా? ఇంకోటి ఏం చెప్తున్నారు? గత ప్రభుత్వం 4 ఖాళీలు మొదలుపెట్టారు. ప్రభుత్వ విధానం, ఒక ప్రభుత్వం ఒక విధానం తీసుకున్న తర్వాత దానికి ఏం కాలపరిమితి ఉండదు. అది కంటిన్యూటీ కన్స్ట్రక్షన్. నువ్వు ఇల్లు కడతావు, నువ్వు ఇల్లు కడితే స్లాబ్కి ఎంత గ్యాప్ ఇవ్వాలా? ఇక ఆ మాత్రం కట్టినప్పుడు ఒక 500 కోట్లతో ఒక మెడికల్ కళాశాల కట్టాలంటే ఎంతకాలం టైం పడుతుంది? ఫేజ్ మ్యాన్లో జరుగుతూ ఉంటుంది ప్రభుత్వ విధానం. అది మేము తోటపల్లి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం 2004లో. చంద్రబాబు నాయుడు ఇటుకు లేచి వెళ్ళిపోయారు. రాజశేఖర రెడ్డి వచ్చారు, నవరత్నాలు పెట్టి ఆ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఆ రోజు దాని మీద 400 కోట్ల రూపాయలు ఆ రోజు. ఇవాళ సుమారుగా 1200 కోట్ల రూపాయలు అయింది అది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి. అక్కడ ఏం చూస్తారు? ప్రాధాన్యత చూస్తారు. అక్కడ వాల్యూ ఆఫ్ అమౌంట్ చూడరు ఎవరు. ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి? సాగునీటి రంగాన్ని ఎట్టి బస్సులో రైతులకు ఇవ్వాలంటే అప్పుడు ఖర్చు అవుతూ ఉంటుంది. కాలక్రమానంగా పనిచేస్తూ ఉంటారు, కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి, దానికి సంబంధించి రేట్స్ పెరుగుతూ ఉంటాయి. బట్ ప్రాధాన్యత ఏంటి?
ప్రభుత్వం ఎట్టి బస్సులో తోటపల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఈ ప్రాంతం వాళ్ళందరూ సాగునీరు ఇవ్వాలనేది ఆనాడు మా రాజశేఖర రెడ్డి విధానం. అందుకనే ఇది పెద్ద ఎత్తున ఇవాళ వ్యవసాయ రంగంలో ఇవాళ విజయనగరం జిల్లాలో ఇవాళ ధాన్యం సేకరణ జరుగుతూ ఉంది, మొక్కజొన్న తవ్వుతూ ఉంది, రైతుల గురించి ఇన్ని విషయాలు మాట్లాడుతున్నామంటే ఇవాళ సాగునీరు ఎక్కడ ఉండబట్టే వాళ్ళు పెద్దగడ్డ ప్రాజెక్ట్ ఆ రోజు వారు కంప్లీట్ చేశారు. ఆ రోజు వారే శంకుస్థాపన చేశారు, వారే ఓపెన్ చేశారు పెద్దగడ్డ ప్రాజెక్టు. జంజావతి రబ్బర్ డ్యామ్ ఆ రోజు డిస్ప్యూట్ ఉంటే రబ్బర్ డ్యామ్ని ఆ రోజు ఓపెన్ చేశారు, వారే ఓపెన్ చేశారు. లేదు ఒరిస్సా డిస్ప్యూట్ ఉంది, చాలా కాల సమయం పడుతుంది, కొంత ఆయకట్టుగా ఇవ్వాలని చెప్పి ఆ రోజు రబ్బర్ డ్యామ్ ప్రారంభోత్సవం చేశారు. వారే శంకుస్థాపన వారే ప్రారంభోత్సవం చేశారు. ప్రాధాన్యత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రాధాన్యత ఏంటి? ఎట్టి బస్సులో కూడా ప్రతి రైతుకు సాగునీరు అందించాలి, ఉచిత ఇవ్వాలా, ఇస్తే రైతు బాగుంటే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఆలోచన చేశారు వారు. అది ఆ విధానం తీసుకున్నారు. మీ ప్రాధాన్యత మేము అడుగుతున్నాం. మీ ప్రాధాన్యత విద్య ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి విద్య చదువుకునే మెడికల్ విద్య కానీ వైద్యం కానీ మీ ప్రాధాన్యత చెప్తున్నాం. మీ తప్పు, ఈ ప్రాధాన్యత కాదు, మీ ప్రైవేట్ పరం చేయకండి, ప్రభుత్వ పరం చేయండి. ప్రభుత్వ పరం ఉంటే ప్రాధాన్యత ఉంటుందని చెప్తాం. చెప్పండి మా ప్రాధాన్యత కాదని సింపుల్గా. ఎందుకు ఖర్చుల గురించి చెప్తారు? 5,000 కోట్లతో మొదలుపెట్టాం, 8,500 కోట్లు అయ్యాయి. ఇంకేదో చెప్తున్నారు, ఆ నాబార్డు లోన్ డైవర్షన్ చేశారు. మీరే ఇప్పుడేం డైవర్షన్ చేయకుండా మీరేమైనా గ్రాంట్స్ గడుపుతున్నారా? చెప్పండి. మీరు బీఆర్ఓ ఇస్తే బీఆర్ఓ ఇచ్చిన 3 నెలల తర్వాత గ్రాంట్ పడుతుంది. మీరు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎందుకు పడుతుంది? 15th ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇప్పుడు రిలీజ్ చేసి బీఆర్ఓలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు కానీ నిధులు పడ్డాయి మాకు. ఎందుకు ఇలాంటి మాటలు చెప్తారు మీరు? దీనికి వచ్చి మీరు రండి చర్చి. ఏంటి మీకు అవగాహన ఉందని చర్చికి రావడానికి? మీ అవగాహన మాకు మీరు చెప్పారు. మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక రాజకీయ నేపథ్య కుటుంబంలో మీకున్న వాళ్ళు మీరు వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పోలుస్తున్నారు పేదవాడి వైద్యాన్ని. అప్పుడు అర్థమైపోయింది మీ ప్రాధాన్యత ఏంటనేది. అంటే పేదవాడి వైద్యం పోయినా పర్వాలేదు, ఆడ జబ్బు వచ్చినా పర్వాలేదు, ఆడ చావునే తప్ప మీకు పాయింది కాదు. లేదు పేదవాడు మంచి వైద్యం నేర్చుకోవాలి, మెడికల్ విద్య నేర్చుకోవాలని లేదు. చేయండి ఆ కార్యక్రమాన్ని. ప్రభుత్వ పరంగా ఎందుకు చేయలేకపోతున్నారు? చెప్పండి. ప్రభుత్వ పరంగా ఏం చేయలేకపోతే ఇన్ని హాస్పిటల్స్ కట్టారు, ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, విజయనగరం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళే బాగవుతున్నారా? కాదు కదా. ఎందుకు మీ ఆలోచన మార్చుకోరు? రెండోది, సంతకాలు ఎవరు పెట్టారు తెలుస్తుంది. మీరు వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళండి, మేము లిస్ట్ ఇస్తాం. మీకు కావాలంటే రేపు పంపించమంటే లిస్ట్ పంపిస్తాను. మీకు ఏ గ్రామం నుంచి ఎంతమంది సంతకాలు పెట్టారు ఫోన్ నెంబర్లు సైతం ఇస్తాను. వెళ్ళి వాళ్ళు అడగండి, నువ్వు సంతకం పెట్టావు కదా, నువ్వు దేనికి సంతకం పెట్టావు అడగండి. ఒక ప్రతిపక్ష పార్టీగా మేము బాధ్యతగా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే మీరు దాంట్లో మాట్లాడే మాటలకు ఏమర్థం ఉంటుంది? కాబట్టి ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవాళ్ళు, ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు మీరు ప్రభుత్వ విధానాన్ని, ఈ ప్రాంతంతో పరిస్థితుల్ని అవగాహన చేసుకొని చెప్పాలే తప్ప డబ్బు ఖరీదైపోయింది, ప్రైజ్ పెరుగుతుంది. పెరండి. గవర్నమెంట్ హాస్పిటల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడి జిల్లా ఏర్పడింది. ఎన్ని సంవత్సరాల తర్వాత మనం కట్టుకున్నాం అన్ని బిల్డింగ్లను. ఎందుకు మీ అందరికీ తెలుసు జేఎన్టీ కాలేజ్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు జేఎన్టీ కాలేజ్ మనకి ఇచ్చారు. జేఎన్టీ కాలేజ్ పూర్తి చేసుకుని వాళ్ళు యూనివర్సిటీ చేసుకున్నాం. ఎన్నాళ్ళు పడింది జేఎన్టీ కాలేజ్ ప్రారంభోత్సవం చేసినప్పుడు అన్ని బిల్డింగ్స్ అయిపోయాయి. ఇవాళ జేఎన్టీ కాలేజ్ పెద్ద క్యాంపస్ అయింది. ఇవాళ గురజాజ జేఎన్టీ క్యాంపస్ని యూనివర్సిటీ చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం? యూనివర్సిటీ ఎందుకయింది? ఆ రోజు ప్రారంభించబట్టే కదా ఇవాళ యూనివర్సిటీ అయింది. అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ విధానం ఏంటి అనేది ఇక్కడ ముఖ్యం. మా ప్రభుత్వ విధానం విద్య కానీ వైద్యం కానీ ఎట్టి బస్సులో ప్రైవేటీకరణ చేయకూడదు, ఎట్టి బస్సులో ప్రభుత్వాలే దాన్ని నడపాలని మా విధానం. మా విధానంతో 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించాం. మీ విధానం ఏంటి? ప్రైవేటేషను. మా విధానం అది కాదు. క్లారిటీగా చెప్పండి. దానికి ఎందుకు దొంగతిడి మాట ఇటు ఇటు ఇది సీట్లు ఇస్తారు అవి ఇస్తారు అవన్నీ మాకు తెలిసి మేమే పెట్టాం కదా. సీట్లు ఇచ్చినా దాన్ని ఫైనాన్షియల్గా రిస్టోర్ అవడం కోసం, కొంత కార్పస్ ఫండ్ రిస్టోర్ అవడం కోసం బీ కేటగిరీ సి కేటగిరీ సీట్లు పెట్టాం కదా. ఈ కొత్తగా మీరు చెప్పేది ఏంది ఆ విధానం? మీరు చెప్పేది ఏంది విధానం? మేమే పెట్టాం కదా రోజు. ఆ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వకుండా ఉండడం కోసం బీ కేటగిరీ సీట్ కేటగిరీ పెట్టాం కదా సీట్లు. అది కూడా ప్రభుత్వం నిర్ణయించింది కదా ధరలో రేట్స్ ఫిక్స్ చేసి దానికి అవకాశం ఉంటే దాన్ని ఎఫర్ట్ చేసుకుంటారు. కానీ మీ కాన్సెప్ట్ ఏంటి? ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని నిధులు ఇస్తూ ఉంటుంది. దాని సస్టైనబిలిటీ ఉండాలి. మీరు అది నేర్చుకోండి. ముందు తెలుసుకోండి అసలు ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే ఏంటి, ప్రైవేట్ మెడికల్ కళాశాల అంటే ఏంటి.
మీరు వెళ్ళండి మీ గీతంకి వెళ్ళి మీ గీతం మెడికల్ కళాశాలకు వెళ్ళండి, ఒక పేషెంట్ తీసుకొని మీ ఊరు నుంచి వాళ్ళు ఏం అడుగుతారో కొనుక్కోండి. మరి దాంట్లో కూడా కొంత పర్సంటేజ్ ఆఫ్ ఫ్రీ మెడిసిన్ వైద్యం చేయాలని ఉంది కదా. ఆ రోజు ఉన్న ఎంసీఏ నార్మ్స్లోనే ఉంది. మీరు చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా ఎవరిని అడగగలరా? వాళ్ళకేమైనా పర్యవేక్షణ ఉందా? ఎవరైనా ఏ అధికారి వెళ్ళి నువ్వెందుకు చేయలేదని ఎవరైనా పర్యవేక్షణ? మనకు మిమ్స్ ఉంది, మిమ్స్లోకి వెళ్ళి నువ్వు ఎందుకు ఫ్రీ వైద్యం చేయవని ఎవరిని అడిగితే పర్యవేక్షణ ఉందా? ఎవడు ప్రైవేట్ వాడు చాలా మా మేము చూసుకొని మీ పని మీద చూసుకుని అంటారు. ఇవాళ నిర్వీర్యం చేస్తారు. ఎంత నిర్వీర్యం చేస్తారంటే రోజు వాళ్ళ పత్రికల్లో చూస్తారు, మీరే చూస్తారు. వాళ్ళ టీవీ ఛానల్, వాళ్ళ టీవీ ఛానల్లో కొన్ని ఛానల్లో మొత్తం ఆరోగ్యశ్రీని పూర్తి నిర్వీర్యం చేస్తారు. ఇవాళ ఆరోగ్యశ్రీ అంటే ఇవాళ ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేకుండా చేస్తారు. ఒకప్పుడు ఎవరికైనా ఏదైనా వస్తే నా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకెళ్తే చాలు నాకు వైద్యం జరిగిపోద్దని భావన నుంచి ఇవాళ ఎక్కడ కార్పొరేట్ వైద్యం అనేది ఇవాళ మీరు పెట్టింది ఏంటి? రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఉద్దేశం ఏంటి? ప్రభుత్వ వైద్యం చేయిస్తుంది, అది ఎంత ఖరీదైనా నీకు అవకాశం ఉంటే కార్పొరేట్లో కూడా చేసుకోమని హాస్పిటల్లో కూడా. ఇవాళ కొత్తగా మీరు పీపీపీ పెట్టడం ఏదో కొత్తగా విధానం తెచ్చినట్టు చెప్తారేంటి? మేము కూడా ఆ రోజు చెప్పాం. ఆ రోజు లేదా ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ వైద్యం అపోలో హాస్పిటల్కి వెళ్ళొచ్చు, మెడికవర్కి వెళ్ళొచ్చు, వెళ్తున్నారు. అది ప్రైవేట్ హాస్పిటల్ కదా. కానీ ఎవరు దాన్ని డబ్బు పే చేసేది? ప్రభుత్వం. ఏమైనా తక్షణంగా ఇక్కడ ఏమైనా ఇబ్బంది వచ్చినా వాడికి ఎక్కడ వాడి ఆరోగ్యానికి ఎక్కడ ఇబ్బంది రాకూడదని ప్రభుత్వం తీసుకున్నాను. రాజశేఖర గారు తీసుకున్నారు. అనంత మాత్రాన ప్రభుత్వం డబ్బు హాస్పిటల్స్ చెల్లించిన మాత్రం అది ప్రైవేటేషన్ కాదే. మీరు ఇవాళ కొత్తగా ప్రైవేటేషన్ అని చెప్తారండి. మళ్ళీ ఇదేదో ప్రైవేటేషను ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, ప్రభుత్వమే కట్టేస్తుంది. కొత్త రకమైన తోపిడి. మీరే కట్టేయడం ఏంటి? మీరే అన్నీ చేయడం ఏంటి? మీరు రోజు రన్ చేయని చెప్పడం ఏంటి? ప్రభుత్వంలో మనకేమో అంత వ్యవస్థ లేదా? మనకు అంత సత్తా లేదా? మీరు నడపగలిగే అంత మీదే ప్రభుత్వం అధికారులు లేరా? ఏ అధికారులు కదా. ఇవాళ ఎవరైతే మెడికల్ కళాశాలలో ఆ రోజు వాళ్ళే కదా ఉన్నారు. ఇన్ని పెయిడ్ మెడికల్ కళాశాలలు వెళ్ళి రాష్ట్రాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేనిది తీసుకొచ్చారు, శాంక్షన్ తీసుకొచ్చారు జగన్మోహన్ నాయకత్వంలో. 17 మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఒకేసారి రావడం అనేది ఉమ్మడి రాష్ట్రం కాదు, విడిపోయిన రాష్ట్రం. కొత్త ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉందా? తెచ్చారంటే ఇవన్నీ ఎలా చేశారు? మాకు చిత్తశుద్ధి. కాబట్టి గౌరవ మంత్రి గారు ఏదైనా వివరణ ఇచ్చేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఈ ప్రాంత పరిస్థితులేంటి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలేంటి, మీరే ప్రాంతం నుంచి వచ్చారు, అది మాట్లాడడం మాని మీరు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి. ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు తెలుసుకోండి. మీరే చెప్పారు జీడిపి వచ్చి తక్కువ అండి అని. జీడిపి తక్కువ అంటే ప్రైవేట్ దగ్గరికి వెళ్తే వైద్యం చేస్తాడా? ప్రైవేట్ ఆక్షన్ పడతాడు. ఆక్షన్ ప్రైవేట్ ఎందుకు చేయాలి? అన్నీ నువ్వే కడితే ప్రైవేట్ ఎందుకు చేయాలా? నేను మిడిల్ కళాశాల మేము ప్రారంభించాం కదా, వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్సే కదా వచ్చారు, ప్రిన్సిపాల్స్ కానీ డాక్టర్స్ కానీ అందరూ ఉన్నారు. వాళ్ళు చేయలేదా? ఇప్పుడు ఆల్రెడీ ఎన్ఎంసీ సీట్లు కూడా, పీజీ సీట్లు కూడా వచ్చాయి కదా. ఇప్పుడు పీజీ సీట్లు కూడా వచ్చాయి కదా. కూడా ఇంతకన్నా ఏం మార్పు వస్తుంది? వాళ్ళు చేస్తే ఎవరు రాకుండా వాళ్ళు శుభ్రంగా అమ్ముకుంటారు, వ్యాపారం చేస్తారు. మీకు వెనకాతల నుంచి ముడుపులు ముడతాయి. అది మీరు చెప్పరు. కాబట్టి ఏదైతే వారు చెప్పిన వివరణ. ఇక రెండో దానికి వచ్చేసరికి వారు వచ్చి ఇంకేదో రెండో అంశం చూశాను. వారు వచ్చి మేము 1వ తారీఖున జీతాలు ఇస్తున్నామని చెప్పారు. పాపం గౌరవ మంత్రి గారికి ఒకసారి నేను వారికి మీ ద్వారా తెలియజేస్తున్నాను. నవంబర్ నెలలో 13 శాఖలకి 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జీతాలు పడ్డాయనే విషయాన్ని వారికి ఒకసారి గుర్తెరుగుతున్నాం మీ ద్వారా. మీరు 1వ తారీఖున జీతాలు ఇవ్వడం అనేది 6 నెలల కాలంగా జరిగింది. తర్వాత నుంచి టీచర్లు వచ్చారో ఒక టీచర్ వచ్చి 1వ తారీఖు జీతం అన్న ఏంటంటే సోషల్ మీడియా రాగానే పక్కనే చదువుకున్నారు. అమ్మమ్మ ఈ టీచర్లు ఎందుకు ఒప్పుకోరు, ఈ సంగతి పర్వాలేదని. ఇంకా తర్వాత నుంచి మీరు ఎప్పటి నుంచి జీతాలు ఇస్తారో ప్రభుత్వ ఉద్యోగులు తెలుస్తున్నాయి, నేను చెప్పక్కర్లేదు. కానీ మీరు నిన్న అంశం ఎత్తారు కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి మీకు చెప్తున్నాను. మీకు కాగితం కూడా ఇస్తాను, ఆయన కూడా వెరిఫై చేసుకోమండి. ఇక్కడ ఆయన దగ్గర కూడా మా ఓఎస్డి, మా పిఆర్ డిపార్ట్మెంట్ ఆయన ఓఎస్డి మీకు ఎప్పుడు జీతం పడింది అడిగి చెప్తారు ఆయన. 7వ తారీఖు నుంచి 10వ తారీఖు అని ఓఎస్డికి 7వ తారీఖు నుంచి 10వ తారీఖుకి ఇగో నేను చెప్పిన 13 శాఖలకి నేను డిపార్ట్మెంట్లో కూడా చెప్తాను. ఎందుకంటే పర్టికులర్ వెరిఫై చేసుకుంటున్నాను. నీకెప్పుడు జీతం పడి నీకెప్పుడు జీతం పడిందండి. ఇందులో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ మా దగ్గర తెల్లారలేసి ఉంటారు వాళ్ళు. ఏమో నీకు జీతం పడిందా? పడలేదు సార్, ఇప్పుడు పడింది. నా దగ్గరికి వచ్చారు 10వ తారీఖున వచ్చి సార్ మీరు అడిగారు కదా మనం ఇప్పుడు పడింది అండి అన్నది.
ఎప్పుడు ఇవాళ తారీఖు అంతా 10వ తారీఖు ఆయనతోనే చెప్పించాను. నా 10వ తారీఖు పడిందని జీతం. ఇరిగేషను, అగ్రికల్చర్లు, ఎక్సైజు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఆర్డబ్ల్యూఎస్, ఇంకా రిమైనింగ్ చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ అన్ని నీ మేజర్ డిపార్ట్మెంట్స్ చెప్పాను. గోడదారి జీతం పడిపోతుందని మీరు మంత్రిగా మీరు చెప్తున్నారంటే నేను మేమనాలో నాకు అర్థం కాలే. మీరు మంత్రి అని ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మీరు ఒక్క నిమిషం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఒక ఫోన్ కాల్ కొడితే ఈ సంవత్సరం ఈ నెల ఏ డిపార్ట్మెంట్కి ఎంత శాలరీస్ ఇచ్చామని అడిగి చెప్తారు. అంటే నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఇప్పుడు కూడా మరొకసారి చేస్తున్నాను. మీకు మీ అధికారులకి ప్రజాప్రతినిధులకి పూర్తిగా సమన్వయం లేదు, మీకు కట్ అయిపోయింది. దానికి కారణమే మీరు మాట్లాడుతున్న మాటలు. మీరు ఎంత వేగ్గా ఓ పార్షల్ రిమార్క్స్ చేశారు. మీరు ఒకటోసారి జీతాలు పడుతున్నాయి, మీ గతంలో జీతాలు పడలేదు. మేము ఒకటోసారి జీతాలు లాస్ట్కి వచ్చరికి మేము లాస్ట్ ఎవరిలోకి వచ్చారు, మేము ఇబ్బంది పడ్డామో పడి ఉంటామేమో, కానీ మీరు ఇంకా 18 నెలలు పూర్తిగా అవ్వలేదు. ఇంకా ఇది నేను చెప్పినవే. నేను ఇక రెండోది ఇంక మీరు ఇంక అందుకు రాసుకోండి. ఆయన బ్రీఫింగ్ అంతా చేయించాను మొత్తం అంతాను. ఇంకా ఆయన మూతది ఏం చెప్పారంటే అగ్రికల్చర్కి వచ్చేసరికి మేము ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము, చాలా బాగా చేస్తున్నాము అని చెప్పారు. ఇవాళ పత్రికల్లో చూశాను, ఒకసారి వారు కూడా చూడాలా ఇవాళ ఏ రకంగా రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఇవాళ రైతులు ఎంత దోపిడీకి గురవుతున్నారు. ఇవాళ పత్రికల్లో ప్రధానమైన పత్రికలన్నీ కూడా ఇవాళ రైతులు మిల్లర్ల ద్వారా దోపిడీకి గురవుతున్నారు. మిల్లర్లు ఏమంటున్నారు, అసలు ఈ ధాన్యమే మేము తీసుకోవడానికి లేదండి, ఇంకా ఒత్తిడి చేస్తుంది కాబట్టి మేము తీసుకుంటున్నామండి, అసలు ఈ ధాన్యం అంతా కూడా 50% వచ్చి బ్రోకర్ అయిపోతున్నాయని చెప్తున్నారు. సో మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయండి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రివ్యూ చేయండి. ఇవాళ పత్రికలు ఏమొచ్చాయి, ఇవాళ ప్రధానమైన ఈనాడు పత్రికలు ఏమొచ్చింది, ఇవాళ 10 కేజీలు ఎక్సెస్గా మీరు ప్యాడీ తీసుకుంటున్నారని చెప్పి ఎవరు వచ్చింది. మీరు ఎలా చెప్తారు, మేము చాలా బాగా చేస్తున్నామని. మీరు దాన్ని ఖండించండి, కాదని చెప్పండి. రేపు వాళ్ళు రైతులతోనే చెప్పిస్తారు. చెప్పండి, వాళ్ళ పత్రికా సమావేశం పెట్టి ఇవాళ పత్రికల్లో వచ్చినవన్నీ పొరపాటు తప్పు అని మీరు పత్రికా సమావేశం పెట్టి వాళ్ళు చెప్పండి. రేపు రైతులే వస్తారు. నెక్స్ట్ స్టెప్ అదే. ఇంక మన పత్రిక సమావేశం లేవు, ఇంకా మరి సమావేశం లేదు. మరి ఇంకా చెప్తే ఎందుకు చెప్తామంటే ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న వారు మాట్లాడిన మాటలు. ఇక రెండోది, వారు వచ్చి ఈ ప్రాంతం ఏదో ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందిపోతుంది, ఈ ప్రాంతం అంతా చాలా బ్రహ్మాండమైన ఈ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రియలైజ్ చేసేస్తున్నాము అని వారు 2-3 మాటలు చెప్పారు. సరే, దానికి చాలా సమయం ఉందని నేను దాని మీద ఇంకా ఎలాబరేట్గా పోవట్లేదు. కాకపోతే ఒక మాట మాత్రం చెప్తున్నాను. నేను ఏదైతే ముఖ్యమంత్రి గారు లేదా వారు తనయులు ఐటీ మినిస్టర్ గారు నిన్న శంకుస్థాపన చేశారో వాటిల్లో సగభాగం రియల్ ఎస్టేట్ సంస్థలు. అవన్నీ ముఖ్యంగా ప్రధానమైనది సత్వా. నేను కూడా చెప్పాను, సత్వా సంస్థ వచ్చి పూర్తిగా రియల్ ఎస్టేట్ సంస్థ. వాళ్ళు ఎక్కడా కూడా సాఫ్ట్వేర్ కంపెనీ పెడతామని చెప్పలే. మీరు వచ్చి 1000 ఎకరాలు 100 ఎకరాలు 1000 కోట్ల రూపాయలు ఉన్న వాల్యూ చేసే అమౌంట్స్ని ఇవాళ ధారాదత్తం చేసేస్తున్నారు. ఇవాళ మీరు తక్కువకే భూములు కట్టబెట్టి ఇవాళ చేస్తున్నారు. దీని మీద పూర్తిగా డీటెయిల్డ్గా మళ్ళీ మాట్లాడతాను. దీని మీద పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ తీసుకొని అన్నింటినీ క్లబ్ చేయడం. ఎందుకంటే వారు 2-3 పాయింట్లు చెప్పారు కాబట్టి ప్రధానంగా మెడికల్ మీద నేను చెప్పాను. రెండోది వచ్చి వారు శాలరీస్ గురించి చెప్తే పాపం శాలరీస్ గురించి కూడా వారికి తెలియజేస్తాను. నేనేమి వారు 1వ తారీఖు అన్నారు కాబట్టి పడవలేదని చెప్తున్నాను. వారు కూడా మరి ఆ విషయం మరి ఆయన తెలియదు, కానీ మరి ఆయన పడిందో కానీ మరి ఆయన 1వ తారీఖు పెట్టి మాకు జీతాలు జిల్లా పరిస్థితి రావాలని మాకు లేవు. మాకు ఎప్పుడు పడతాయో కూడా తెలియదు. అవి ఎప్పుడూ మర్చిపోయాం. మేము ప్రజాప్రతినిధిగా మా సేవ మేము చేస్తూ ఉన్నాం తప్ప మరి ఆయన పడిందని నాకు తెలియదు. కానీ అందుకే ఆయన 1వ తారీఖు అన్నారు కాబట్టి ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇస్తున్నాను. రెండోది వచ్చి ప్రొక్యూర్మెంట్ మీద ఆయన ఏదో చాలా బాగా చెప్తుంటే ఇవాళ ప్రధానంగా పత్రికలు వచ్చినవన్నీ కూడా
వారే ఒకసారి రివ్యూ చేసుకొని దాని మీద వారు స్పందించాల. ఏంటి ఇవాళ పత్రికల్లో వస్తున్నవి, రైతులు తీసుకుంటుంది ఇంతంత అదనంగా రైతులు 15 కేజీలు వేగంగా డబుల్ ఫిగర్కి వెళ్ళిపోయాయి, సింగిల్ ఫిగర్ నుంచి. ఆయన ఆధీనంలో ఆయన ఆధ్వర్యంలో డబుల్ ఫిగర్స్కి వెళ్ళిపోయాయి. కాబట్టి దాని మీద కూడా వారు చేయాలని, అలాగే మరొకసారి చివరిగా ముగించే ముందు కూడా నిన్నటి రోజున జరిగిన మా ఏదైతే కోటి సంతకాల ప్రజా వైద్యం ప్రజల యొక్క నిరంతరం మేము చేసిన కార్యక్రమం పెద్ద ఎత్తున విజయంతో కావడం, మరి ముఖ్యంగా మా వైఎస్ఆర్పీటీ శ్రేణుల్లో కానీ పెద్ద ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి స్పందన వస్తుంది. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏ విషయంలో కూడా మనం ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా మనం స్పందిస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి మద్దతు దొరుకుతుందని చెప్పి మాకు బాగా దాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా ప్రత్యేకించి మా ఇన్ఛార్జీలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకించి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పర్టికులర్గా ఇదిగో పలానా దగ్గర నేను కావాలని లిస్ట్ ఇస్తాను, మేము ఏ గ్రామం నుంచి ఏ మండలం నుంచి ఏ నియోజకవర్గం ఎంత సేకరించాలి, అందుకే ఆయనకు అవగాహన లేదనేది ఇప్పుడు చెప్పాను చాలా క్లియర్గా, చాలా కేటగారికల్గా. అందుకే వారు ఇచ్చిన వివరణ మీద వారికి ఎంత అవగాహన ఉన్నదన్న దాని మీద నేను చెప్పాను. దాని మీద మీరే నిర్ణయించండి. 11 సీట్లు పడిపోయారు కాబట్టి 23 సీట్లు పడిపోయినప్పుడు కూడా అదే మాట అన్నాను. ఇదే 175 23 కూడా పడిపోయారనే విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇదే రాష్ట్రంలో కొత్తగా ఏం కాదు. అందుకే అన్నాం కదా, నేను చెవినా వారు ఆరోపణ చేసుకోవడం వారి ఇష్టం, దాని మీద నేను స్పందించను. మమ్మల్ని వారు వ్యక్తిగతంగా వారు ఏం మాట్లాడినా దొంగ అంటారా దొర అంటారా అవన్నీ ఉంది. వారు పర్టికులర్గా చెప్పాను, ఇక పలానా గ్రామంకి వారు ఏమైనా చెప్పండి, పలానా గ్రామంకి వెళ్తాను, లిస్ట్ పంపిస్తాను. ఆ గ్రామంలోకి వెళ్ళి నువ్వు సంతకం పెట్టావా, లిస్ట్ పంపిస్తాను, వెళ్ళి అడగమానండి, లేదు మేము వస్తారు కలిసి వెళ్దాం. అంతేగాని ఇలాంటివి ఇంకా ఏదో ఆరోపణలు అవి అన్నీ కానీ చేశాం కాబట్టి మా స్పందన కూడా చూశారు కాబట్టి గాబరా పెద్దగా సమస్య పెట్టారు. కానీ ఇవన్నీ చెప్పండి, జీతాలు గట్ట పడలేదు, పొరపాటు కూడా అలా చెప్పొద్దు. ఇప్పుడు 4 monthsలో జరిగే అవకాశం ఏంటి? దాని టైం బౌండ్ ప్రకారం టైం అయిపోద్ది మార్చి కల్లా. మరి ప్రభుత్వం పెట్టాలా?